అందరికీ నమస్తే. విజయసాయి రెడ్డి గారు గౌరవ వైసీపీ రాజ్యసభ సభ్యులు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు చూస్తే ఏంటంటే వీళ్ళు ఏంట్రా నాయన ఈ విధంగా ఉన్నారు, గత 5 ఏళ్ళు ఏమైపోయారు అనిపించింది. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. Very important issue. I request all the media friends to take cognizance of this. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అంటున్నాడు. మీడియా వాళ్ళంతా ప్రత్యేకంగా తీసుకోవాలని చెప్పి ఏదో చెప్తున్నాడు మన విజయసాయి రెడ్డి గారు. ఒక్కసారి విజయసాయి రెడ్డి గారు, మీరు మీడియా గురించి మాట్లాడుతుంటే మాకు కొన్ని డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో అనేక మీడియా ఛానళ్ల పైన మీరు అవసరం లేదు మాకు ఈ విధంగా అని చెప్పి ఆంక్షలు విధించారు. మీరు ఏదన్నా తప్పులు చేస్తే, అధికార పక్షం తప్పులు చేసినప్పుడు మీడియా ఛానల్ ఎత్తి చూపుతాయి. ఆ విధంగా చూపించేటప్పుడు వాళ్ళపైన కక్ష కట్టారు. ఈ రోజు మాత్రం మీడియాను అందరినీ తీసుకోమంటే ఆ రోజు ఆ మాటలన్నీ ఏమయ్యాయని సూటిగా అడగదలుచుకున్నాం విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని. The lawlessness in the state of Andhra Pradesh and the breakdown of the law and order in the Andhra Pradesh when TDP is ruling the state has been brought to the notice of the all party meeting. There are 490 government properties. ఈయన అంటూ ఉన్నాడు లా అండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్లో అని. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విజయసాయి రెడ్డి గారు మీరు గుర్తు తెచ్చుకోండి, రాష్ట్రంలో అనేక మందిని చంపేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఆ రోజు కూడా ఎంపీవే కదా, రాజ్యసభలో ఎందుకు అడగలేకపోయావయ్యా విజయసాయి రెడ్డి? ఆ రోజు ఎందుకు ఢిల్లీలో ఈ విధంగా మాట్లాడలేకపోయావు? ఈ రోజు కావాలనే శవ రాజకీయాలు మొదలు పెట్టడానికి, విష రాజకీయం చేయడానికి, ఫేక్ రాజకీయం చేయడానికి ఈ రోజు వచ్చి ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి ఈ రోజు ఢిల్లీలో ఎట్టబడితే అట్ట మాట్లాడతావా? ఒకప్పుడు దళిత డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు ఈ విధంగా ఎందుకు పెట్టలేదయ్యా? అదేవిధంగా రాష్ట్రంలో అమరావతి రైతుల్ని, ముఖ్యంగా మహిళల్ని, వాళ్ళ గర్భవతులను కూడా పొట్టల్లో దండించినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయావు విజయసాయి రెడ్డి? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు విజయసాయి రెడ్డి? ఆ రోజు నోరేమైంది విజయసాయి రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నావు, సమాధానం చెప్పు. మళ్ళీ ఈ రోజు నువ్వేదో కొన్ని లెక్కలు చెప్తున్నావు, నీ చేతిలో ఉండే ఫేక్ లెక్కలు. మీకు అలవాటే కదా, ఒకప్పుడు పింక్ డైమండ్ అన్నారు, 37 మంది కమ్మ డిఎస్పీలు అన్నారు, ఈ విధంగా అలవాటే కదా. అదే విధంగా ఈ రోజు కూడా ఏదో చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఒకసారి A2 విజయసాయి రెడ్డి గారు చూద్దాం. 560 private properties have been attacked and 1050 assaults, 31 murders. 31 murders in 45 days of rule. అబద్ధాలు. 31 murders in 45 days of rule and 300 attempt murders, including the brutal murder which you all have seen, and then it has maximum number of views in the recent past. ఈయన కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు, అటాక్లు జరిగాయి ఈ విధంగానే, ఇవన్నీ దొంగ లెక్కలు చెప్పి. ఎందుకంటే దొంగ లెక్కలు అంటున్నారంటే గతంలో ఇదే విధంగా దొంగ లెక్కలు రాసి విజయసాయి రెడ్డి గారు A2గా 16 నెలలు జైల్లో చెప్పుకోడు తిన్నారు. అది అందరికీ తెలిసిందే. ఒక చార్టెడ్ అకౌంట్గా ఉండి దేశానికి సేవలు అందించాల్సిన ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం తప్పుడు లెక్కలు, దొంగ లెక్కలు రాసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అవినీతి కేసుల్లో A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 విజయసాయి రెడ్డి గారు. ఈయన ఏంటంటే ఈ దొంగ లెక్కలు రాసిన విజయసాయి రెడ్డి గారు ఈరోజు కొన్ని దొంగ లెక్కలు పెట్టుకుని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి బ్రూటల్ మర్డర్ అని ఏదో అంటున్నాడు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, ఇదెవరో 2 వ్యక్తుల మధ్య, అది కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీ పార్టీకి సంబంధించిన 2 వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత గొడవలు చచ్చిపోతే, దాన్ని చంపుకొని చచ్చిపోతే దాన్ని రాజకీయం చేయడం కోసం, ఎందుకంటే మీరు శవం లేకపోతే రాజకీయం చేయలేరు కదా, అలాంటి శవ రాజకీయాల కోసం మీ జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చి డ్రామాలాడి చేశాడు. తీరా ఆ కుటుంబానికి ఏమైనా ₹1 సహాయం చేశారంటే చూస్తే ఆ కుటుంబానికి ₹1 కూడా సహాయం చేయలేదు. మీరు శవ రాజకీయంగా వాడుకున్నారు. ఆ విధంగా వాడుకొని ఈ రోజు ఏదో జరిగిపోతూ ఉందని అంటున్నారు. బ్రోటల్ మర్డర్ అంటే ఏంటో తెలుసా విజయసాయి రెడ్డి గారు? ఒక పల్నాడులో ఒక బీసీని గొంతుగో చంపారు చూడండి, అది బ్రూటల్ మర్డర్ అంటే. అదేవిధంగా ఒక దళిత డాక్టర్ని చంపి డోర్ డెలివరీ చేశారు చూడు, అది బ్రూటల్ మర్డర్ అంటే. ఒక డాక్టర్ సుధాకర్ని రోడ్డు పైన పెట్టి పిచ్చోని చేసి చంపారు చూడండి, అది నువ్వు చెప్తున్న వీటికన్నిటికీ. అవన్నీ జరిగిన రోజు నువ్వు మాట్లాడలేదే, ఆ రోజు నీ నోరేమైంది? ఆ రోజు నీ నోరు లేవలేదా? ఈ రోజు నీకు అలవాటైన దొంగ లెక్కల ప్రకారంగా రాసుకొని వచ్చి మీ పార్టీ 2 వ్యక్తిగత గొడవలతో చచ్చిపోతే దాన్ని తీసుకొని వచ్చి రాజకీయం చేస్తున్నావు అంటే నువ్వు వయసులో పెద్దోడివి, ఒక హుందాతనంగా మాట్లాడాలి. నువ్వు కూడా ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే ఎంత దిగజారుడు రాజకీయం చేస్తా ఉన్నావో అర్థమవుతోంది విజయసాయి రెడ్డి గారు. ఇంకా ఈయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. In fact, we have appealed to the government to impose the president rule in the state of Andhra Pradesh. President rule కావాలంటే ఈయన మొహానికి. To prevent the law breakdown of law and order. In fact, I will give one practical example. My own colleague. Presidential rule గురించి అడుగుతూ ఉన్నాం.
ఇదే మాట గతంలో ఎందుకు అడగలేకపోయావు? ఈ రోజు రాష్ట్రంలో ఏం జరగకపోయినా కానీ నీకు అలవాటైన దొంగ లెక్కలు రాసుకొని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి దొంగ లెక్కలు చెబుతూ ఉన్నావు కదా. నీ పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత గొడవలతో కొట్టుకొని చచ్చిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ వైపు తోసి ఈ విధంగా లాభం పొందాలనుకుంటున్నావు కదా విజయసాయి రెడ్డి గారు. అదేవిధంగా ఇదే ప్రెసిడెన్షియల్ రూల్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా. ఒకప్పుడు అమరావతి రైతుల్ని అనేక మందిని అక్రమంగా కేసులు పెట్టి వేధించిన అమరావతి రైతుల్ని ఆడవాళ్ళని ముఖ్యంగా రోడ్లపైకి వాళ్ళ చీరలు లిప్పి లాగి కొట్టినప్పుడు ఎందుకు అడగలేకపోయావు? అదేవిధంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎవరైనా మాట్లాడిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి ఉద్యోగులను కావచ్చు, అదేవిధంగా విద్యార్థులను కావచ్చు, ఎంతో మంది మహిళల్ని ఈ విధంగా వేధించినప్పుడు ఎందుకు అడగలేకపోయావు? మీ గత 2019 నుంచి 24 వరకు ఎందుకు అడగలేకపోయావు ప్రెసిడెన్షియల్ రూలు? ఆ రోజు కూడా నువ్వు రాజ్యసభ పక్ష నేతవు కదా విజయసాయి రెడ్డి, ఎందుకు అడగలేకపోయావు అని సూటిగా అడుగుతూ ఉన్నాం. మళ్ళీ ఈ రోజు ఏదో ఎకిలి మాటలను మాట్లాడుతూ మిథున్ రెడ్డి గారి గురించి ఏదో చెప్తా ఉన్నాడు, ఒకసారి చూద్దాం. Who is floor leader of YSR Congress party in Lok Sabha, has been attacked in 3 days back, about 3 days back, when he went there to meet our ex-MP in మాట తడబడతా ఉంది చూడండి, నిజమైతే కరెక్ట్ గా చెప్తాడు, అబద్ధం కదా. While he was there inside, some 200-300 TDP goons have come and they started pelting stones on them. And rather than filing cases against those who have pelted the stones, they are trying to book the cases against our own MP. This is... నువ్వు మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి గారు, మా ఎంపీని ఇదేదో అన్నారని. ఈ సంఘటన అంటే రఘురామ కృష్ణరాజు గారు నాకు గుర్తుకొస్తా ఉన్నారు. గతంలో మీ పార్టీకి సంబంధించినట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రఘురామ కృష్ణరాజు గారిని మీరు ఆయన నియోజకవర్గానికి రాకుండా అక్రమ కేసులు పెట్టి వేధించింది వాస్తవం కదా, ఆయన అడ్డుకునింది వాస్తవం కదా. ఆ రోజు అమరావతి ఇష్యూలో గల్లా జయదేవ్ గారిని సాక్షాత్తు మీ పార్టీ గోండాలు కొట్టింది వాస్తవం కదా. ఇవన్నీ జరిగినప్పుడు ఈ విధంగా ఎందుకు మాట్లాడలేకపోయావు? ఈ రోజు మిథున్ రెడ్డి పైన ఏమీ జరగకపోయినా కానీ ఏదో జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నావే, నిన్ను సూటిగా అడగదలుచుకున్నావు. ఈ పక్కనుండే ఈ మిథున్ రెడ్డి, పాపాల పెద్దిరెడ్డి కొడుకు ఈ పాపాల మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి చేసిన అరాచకం ఇంత అంతా పొంగనూరులో అనేక మంది, ఈరోజు 200-300 మంది అని చెప్తూ ఉన్నావే, వాళ్ళని రెచ్చగొట్టింది కూడా మీ పార్టీ వాళ్ళే కదయ్యా. వాళ్ళు టీడీపీ, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన ఒక సామాన్యులు, వాళ్ళు వచ్చి టీడీపీ గూన్స్ అంటున్నారు. గోండాలు ఉండేది మీ పార్టీలో అయ్యా, గోండాల పార్టీ మీ పార్టీ. ఎందుకంటే ఈ రోజు కూడా చూసాం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ గోండాలను పెట్టుకొని వచ్చాడు. అది మీ పార్టీ, గోండాల పార్టీ. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక మంది దళితుల్ని వేధించి చంపింది వాస్తవం కాదా? అదేవిధంగా అక్కడ అనేక మంది బీసీల పైన, ఎస్టీల పైన, మైనారిటీల పైన అక్రమ కేసులు పెట్టి వేధించింది వాస్తవం కదా. వాళ్ళంతా పెద్దిరెడ్డి బాధితులయ్యా. ఈయన మైన్లు చేస్తూ అటవీ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు అడవులను తినేశాడు, మైన్స్, ఈ విధంగా ఏది పడితే అది తిని మింగేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాష్ట్రం మొత్తం దోచుకు తిన్నారు. వీళ్ళ బాధితులు వచ్చి వీళ్ళ దగ్గరికి వస్తే దాన్ని కూడా నువ్వు గోండాల అటాక్ అని ఈ విధంగా చెప్తూ ఉన్నావంటే ఎంతకు దిగజారిపోయినావు. మీ వాళ్ళే ఆ సంఘటన చూసా, మీ పార్టీకి సంబంధించిన ఎంపీ రెడ్డప్ప గారు కావచ్చు, ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనుచరులు కావచ్చు, వెళ్ళి వీళ్ళే రెచ్చగొట్టారు. ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టిన చరిత్ర వీళ్ళది. గతంలో గల్లా జయదేవ్ గారి పైన కావచ్చు, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే మన రఘురామ కృష్ణరాజు గారు కావచ్చు, అనేక మంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సొంత నియోజకవర్గానికి పోతా ఉంటే ఇదే గోండాకి సంబంధించిన ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇదే మిథున్ రెడ్డి అనుచరులు అంగళం దగ్గర సంఘటన చేసినప్పుడు ఈ విధంగా ఎందుకు మాట్లాడలేకపోయావు విజయసాయి రెడ్డి? ఈ రోజు దొంగ మాటలు మాట్లాడుతూ, దొంగ లెక్కలు రాసే నీకు ఈ రోజు దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఢిల్లీలో. గత 5 ఏళ్ళలో నువ్వు ఈ విధంగా ఎందుకు మాట్లాడలేకపోయావు అని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా చూశారు కదా ఈ విజయసాయి రెడ్డి డబుల్ యాక్టింగ్. ఒకప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండేటప్పుడు నిజంగా సంఘటనలు జరిగితే ఏం చేశాడు? కామ్గా ఏమీ తెలియనట్టు మూసుకొని ఉన్నాడు. పార్లమెంట్లో కూడా ఈ రోజు కావాలని అధికారం కోల్పోయే తలకి వీళ్ళకి అలవాటైన దొంగ లెక్కలతో దొంగ లెక్కలు చెబుతూ విష ప్రచారం, వీళ్ళకి అలవాటైన విష ప్రచారం, శవరాజకీయాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. ఇలాంటి వాళ్ళని 11 స్థానాల్లో కూర్చోబెట్టినా కానీ ఇంకా బుద్ధి రాకుండా ఇలాగే మాట్లాడుతున్నారంటే వీళ్ళు రాజకీయాల్లో ఉండడానికే అన్ఫిట్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యము సంక్షోభం లేకపోతా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు. ఇతను రాజ్యసభ పెద్దల సభలో ఉండి దొంగ లెక్కలు చెప్తూ ఉన్నాడు. ఇతను దొంగ లెక్కలు రాసి కేసులు 16 నెలలు జైల్లో చెప్పుకుంటే ఒక పెద్ద ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డికి కేసులు ఈ వ్యక్తి. ఇలాంటి వాళ్ళ చేత ఈరోజు నీతులు చెప్పించుకుంటూ ఉన్నాం. వీళ్ళు చూడండి ఎంత విష ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళకి అధికారం పోయినా కానీ ఇంకా వీళ్ళ మదం తగ్గలేదు. ఇంకా ఏంటంటే వీళ్ళకి అలవాటైన వీళ్ళ చేతిలో ఉండే ధన బలంతో, ఎందుకంటే అక్రమంగా సంపాదించేశారు కదా, కొండల్ని గుట్టల్ని అన్నిటిని పిండేసి లిక్కర్లు అన్నిట్లో ఆ దొంగ డబ్బులతో ఈ విధంగా డబ్బులను ఉపయోగించుకొని ఢిల్లీలో కూర్చొని తప్పుడు లెక్కలు చెబుతూ, దొంగ లెక్కలు చెబుతూ విష ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. ఆలోచించండి ప్రజల్లారా.